నేను రవిశంకర్ విళ్ళ. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై అధపాతాళానికి పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు ఆ పార్టీ నాయకులపై వస్తున్న వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల ఆరోపణలు తలనొప్పిగా మారితే, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సాకు లైన్ క్లియర్ అవ్వడం కాస్త ఊరట ఇచ్చే విషయం. కానీ వైసీపీ నేతలపై వస్తున్న వరుస ఆరోపణల్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసుల వ్యక్తిగత వ్యక్తిగత వ్యవహారమని, వాటికి రాజకీయాలకు సంబంధం ఉండదని ఆ పార్టీ సీనియర్లు ఎంత చెప్పినా జనాల్లో మాత్రం జరగాల్సిన చర్చ జరిగిపోతోంది. ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుని ఉండవచ్చు. ఇక జగన్ అధికారంలో ఉండగా అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులపై విచారణలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములను అప్పనంగా దోచేశారనే కేసులో జోగి రమేష్ తనయుడు రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని పోలీసులు జోగి రమేష్కు సమాచారం ఇచ్చారు. ఏ క్షణమైనా జోగి రమేష్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ క్రమంలో జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోన్న పరిస్థితి. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్న వలబనేని వంశీ ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా అబ్స్కాండ్లో ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు వంశీ. ఇక దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలపై వస్తున్న వరుస ఆరోపణలు, కేసులు, జరుగుతోన్న విచారణలు, ఈ కేసుల్లో అండ్ విచారణల్లో ఉన్న లీగల్ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సెంగళూరి శాంతిప్రసాద్ గారు జాయిన్ అయి ఉన్నారు. శాంతిప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం శాంతిప్రసాద్ గారు. రైట్, ఇవి ఒకటా రెండో చాలా ఇష్యూస్ మనం మాట్లాడాలి. దానిలో ఉన్న లీగల్ అంశాల గురించి ముందుగా మనం ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు స్పందించండి. ఫస్ట్ వన్, జోగి రమేష్ ట్రెండింగ్ టాపిక్ అది. ఎందుకంటే జోగి రమేష్ పక్క నియోజకవర్గం ఇది మచిలీపట్నం. పెడన్ నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత పెనంబలూరు షిఫ్ట్ అయ్యారు. అయినా కూడా ఆయన ఓడిపోయారు. పెడనలో జోగి రమేష్ చేస్తోన్న అవినీతి అక్రమాలకు సంబంధించి మీరు ఎన్నో డిబేట్లలో చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు కూడా అప్పట్లో. సో ఇప్పుడు జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని ఎవరైనా కొనగలరా, అలా కొన్నారనే తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి. దీనిలో ఉన్న లీగల్ అంశాలని మనం ముందుగా మాట్లాడదాం. జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. నా మీద కక్ష తీర్చుకోకుండా జోగి రాజీవ్ అంటే తన కుమారుణ్ణి అరెస్ట్ చేయడం మీద జోగి రమేష్ అండ్ వాళ్ళ సతీమణి కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. ఈ కేసులో జోగి రాజీవ్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నట్టు క్లారిటీ ఇవ్వండి శాంతిప్రసాద్ గారు. జోగి రాజీవ్ గురించి మాట్లాడే ముందు అసలు జోగి రమేష్ ఉదాహరణ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ జోగి రమేష్ ఎవడంటే ఇబ్రహీంపట్నంలో మా ఏరియాలో ఉండేవాడు. మాది కొండపల్లి ప్రాంతం. మా అన్న సింగళూరు రాంపండు, అతను ఇబ్రహీంపట్నం ప్రాంతం ఉండేవాడు. అతనికి లెక్కల వ్యాపారాలు ఉన్నాయి అప్పుడులో. అతని లెక్కర్ షాప్ లో ఇతను లెక్కలు రాస్తూ కూర్చున్నవాడు. లెక్కర్ షాప్ లో లెక్కలు, ఇదేదో బాగుంది. రైట్, ఒక గుమ్మస్తా జోగి రమేష్. మా వాళ్ళ దగ్గరికి, మా సింగళూరు రాంపండు దగ్గరికి అతను ఇబ్రహీంపట్నం సర్కిల్లో ఇల్లు ఉండటం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎవరైనా సరే ఆ రోడ్డు మీద పోతే ఆయన ఇంట్లో భోంచేసి వెళ్ళాలి. అది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. అప్పుడు ఆ వచ్చే కార్కి డోర్లు తీసేవాడు ఈ జోగి రమేష్. అట్లా రాజశేఖర రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ ఎట్లా చేసినది అది చెప్పడం కూడా కొద్దిగా నీచంగానే, అది వదిలేసేయండి. పెంచుకొని ఒక స్థాయికి వచ్చాడు. ఇప్పుడు మంత్రిగా ఈ రోజు ఉన్నాడు. అది అతని వ్యవహారం. అతనికి భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే రాజకీయ భిక్ష. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అయితే, ఇప్పుడు మా పెడల నియోజకవర్గ ప్రజలు 2 సార్లు భిక్ష పెట్టారు ఎమ్మెల్యేగా. వాళ్ళు ఇతను యొక్క వ్యవహార శైలి తెలిసినా కూడాను వాళ్ళకి ఇచ్చినందుకు ఆ పెడల ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఈ జోగి రమేష్ ఈ స్థలం కొన్నప్పుడు, మొట్టమొదటిసారిగా కొన్నప్పుడు అది సర్వే నెంబరు కరెక్ట్ గానే వేసుకున్నారు. 87 అండి, అది 87 అనుకుంటా. 88 అట.
88ని 87గా మార్చారా తర్వాత? వస్తున్న వార్తల ప్రకారం 88 లో కొన్నారు. ఓకే. కొన్న తర్వాత కొన్నేళ్లకి దాన్ని సవరణ చేయించారు ఎప్పుడు ఇతను మినిస్టర్ అవగానే. ఇది ఇక్కడ కొద్దిగా మనం గమనించాల్సిన అవసరం. ఆ తారీఖులు కూడా చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. 9/5/2022 88 సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేశారు సార్. 29/4/23 అంటే ఇతను మంత్రి అయిన తర్వాత దాన్ని సర్వే నంబరు 87కి మార్చుకోవడానికి సవరణ పెట్టుకున్నారు. ఆ సవరణ కూడా పూర్తి చేసుకున్నారు. మళ్ళీ 31/5/23 అంటే ఇంకా నెల రోజులకే, అంటే సవరణ చేయించిన నెల రోజులకి ఆ భూమిని మళ్ళీ వేరే వాళ్ళ పేర్ల మీద అమ్మేశారు. నిజంగా వీళ్ళు కావాలని కొనుక్కున్న భూమి చెప్పండి, వీళ్ళు కావాలని కొనుక్కున్న భూమి, ఉంచుకోవాలని కొనుక్కున్న భూమి అయితే సవరణ దస్తావేజ్ చేయించుకున్న వెంటనే నెల రోజుల్లోకి దాన్ని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది, అగత్యం ఏమొచ్చింది? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే జోగి రమేష్ కి అంటే రాజు పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? అసలు ఓనర్ ఎవరు దీనికి? ఇక్కడ అసలు ఓనరు ఎవరైనా కానీ సిఐడి వారి కస్టడీలో, హైకోర్టు వారు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్ లో సిఐడి వారి ఆధ్వర్యంలో ఉంది. అగ్రిగోల్డ్ చెందిన వ్యక్తులు, వారసులకు సంబంధించిన భూమి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దాని పక్కన 88 లో వేరే వాళ్ళ భూమి ఉంది. రైట్. సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెల రోజులకే దాన్ని అమ్మేశారు. 2300 గజాల స్థలం అది. సవరణ చేయించుకున్న నెల రోజులకే. ఓకే. ఇక్కడ 88 సర్వే నెంబర్ లో ఉన్నది వాస్తవమైన హక్కుదారులే కాబట్టి ఆ మొదటి ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ కాదు. ఎప్పుడైతే సవరణ ప్రతిపాదన చేశారో, సవరణ చేయించుకున్నారో, ఆ సవరణకు ఎవరైతే అధికారులు సహకరించారో వాస్తవానికి సబ్ రిజిస్టర్ చేయకూడదు. ఎందుకంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వస్తున్నది. మీరు ఆ నెంబర్ సర్వే నెంబర్ కొట్టగానే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూపిస్తుంది. సర్వే రిజిస్ట్రేషన్ చేయకూడదు, రిజిస్ట్రేషన్ ఆపారు. ఎంఆర్ఓ కూడా అంగీకారం ఇవ్వకూడదు. ఎంఆర్ఓ అంగీకరించాలా, సబ్ రిజిస్టర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓ కూడా కొల్యూడ్ అయ్యారు. అవును, వాళ్ళిద్దరి మీద కూడా కేసు ఉంది కదా. ఆ స్థాయి అధికారి కొల్యూడ్ అవ్వాలంటే మంత్రి స్థాయి అధికారి యొక్క ప్రలోభం లేకుండా, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి పేరు మీద బదలాయింపులు జరుగుతాయా? ఇది జరిగిన తతంగం. రైట్. ప్రలోభమో లేకపోతే ఒత్తిడో వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్తున్నారు కదా, ముద్దారుగా ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోపించబడుతున్నారు కదా. అయితే సిఐడి పోలీసు వారు మొదటగా కేసు కట్టారు. తర్వాత ఏసీబీ వాళ్ళు, ఎందుకంటే ఇందులో అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఇందులో అవినీతి కోణం ఉంది కాబట్టి అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వేరే కేసు పెట్టారు. ఇప్పుడు 2 కేసులు సైమల్టేనియస్ నడుస్తుంది. ఒకటి సిఐడి కేసులు, ఇక్కడ ఇంకొక కేసు కూడా రన్ అవ్వాలి ఇప్పుడు నాకు తెలిసి. అదేంటంటే హైకోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఈ ప్రాపర్టీని కొనుక్కోవడం వల్ల కోర్టు ధిక్కారణ కేసు కూడా రావాలి. ఓకే, ఈ అధికారుల మీద, ఈ కొనుక్కున్న వాళ్ళ మీద. ఓకే, అంటే వైసీపీ నేతలు ఏం చెప్తూ ఉన్నారంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం మీదకి దాడి చేయడానికి వెళ్ళి జగన్ కళ్ళలో ఆనందం చూడడం ద్వారా మంత్రి పదవి తెచ్చుకున్నారు అనే ఆరోపణ ఉంది కదా సార్ జోగి రమేష్ మీద. ఇప్పుడు ఆ కేసులో ముందు అరెస్టు చేయకుండా ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు జోగి రమేష్. వెళ్ళి ఏదో ముందస్తు అలా కాదండి, వాళ్ళు చెప్పేది ఎట్లంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ గడ్డి కోసం వెళ్ళారంటున్నారు. రైట్. అంటే ఆ కేసులో అరెస్ట్ చేయలేక కక్ష సాధించలేక, ఆ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిన్న పట్టాభి వేరే ఛానల్లో చెప్పాడు, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. తన యొక్క సెక్యూరిటీ ఆఫీసర్ ఏ రకంగా కొట్టారు అనేది కూడా ఉంది, అక్కడ విజువల్స్ కనపడుతున్నాయి. కానీ హైకోర్టుకి వెళ్ళారు కదండి జోగి రమేష్, ఆల్రెడీ హైకోర్టులో అపీల్ చేసుకున్నట్టున్నారు. వీళ్ళు బెయిల్ కోసం వెళ్ళారు, ఆల్రెడీ కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ ఉందా జోగి రమేష్ కి కేసులో? ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు, అది వస్తుందా రాదో చూడాలా. ఓకే. కాబట్టి కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జోగి రమేష్ కి కొద్దిసేపటి క్రితం పోలీసులు ఫోన్ చేసి ఒకసారి రండి ఆ కేసులో విచారణ చేయాల్సి ఉంది అంటే ఓకే వస్తాను అన్నారట. అప్పుడు మీరు ఉపయోగించిన వెహికల్, అప్పుడు మీరు ఉపయోగించిన ఫోను, అలాగే అప్పుడు మీరు ఉపయోగించిన సిమ్ కార్డు కూడా మీతో పాటు తీసుకురండి అని చెప్పారట. మరి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారనే
ప్రచారం ఉంది. ఒకవైపు జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని గురించి ఇంకా హైకోర్టు రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లో జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే హైకోర్టులో ముందస్తు పెండింగ్ లో ఉంది కాబట్టి తొందరపడి చేయరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే త్వరలో వెళ్ళట్లేదు కాబట్టి. అయితే పోలీసులు అతనికి ఆ కేసులో నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం, పలానా రోజు రమ్మన్న మాట వాస్తవం. అది వాళ్ళ లాయర్లు వీళ్ళు చూసుకుంటారు. అది అక్కడికి అది మనం వదిలేస్తే ఈ కేసులో కూడాను ఏఎస్పీ సౌమ్య లత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని తెలిస్తే అతని మీద కూడా చర్యలు ఉంటాయని. ఇది ఈ అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ ఆ భూముల కేసులోనా? భూముల కేసులో. ఎందుకంటే ఆ స్థాయి అధికారులు రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారును, ఎంఆర్ఓ స్థాయి అధికారులు తలవగాలంటే, సర్వేయర్లు రిపోర్ట్లు ఇవ్వాలంటే ఒక మామూలు ఆర్డినరీ పర్సన్ వాడి వల్ల అవుతుందా? కానీ కొంచెం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే A1గా అంటే ల్యాండ్ రాజీవ్ పేరు మీద ఇదైంది కాబట్టి, లావాదేవీలు జరిగాయి కాబట్టి A1గా జోగి రాజీవ్ ఉన్నారు. సెకండ్ ఏమో జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వెంకటేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు. కానీ A1 నుంచి A9 వరకు ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు? మీరు చెప్తుంది సిఐడి కేసు, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంది ఏసీబీ కేసు, ఆ ఏఎస్పీ మాట్లాడుతుంది ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో 5గురిని మాత్రం ముద్దాలుగా చూపించారు ఇంతవరకు. సిఐడి పోలీసులు పెట్టిన దాంట్లో 9 మంది ఉన్నారు. ఓకే. సిఐడి పోలీసులకు వేరు చట్టం, వాళ్ళు ఐపీసీ చట్టాన్ని ఫాలో అయ్యారు. వీళ్ళు ఏసీబీ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ చట్టం. ఎందుకంటే సిఐడి పోలీసులు ఈ చట్టం కింద పెట్టలేరు కాబట్టి వీళ్ళు ఏసీబీ అధికారులు ఈ చట్టం కింద పెట్టారు. ఎందుకంటే అందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి రైట్. చట్టాలను ధిక్కరించి చూద్దాం మరి జోగి రమేష్ ఇష్యూలో ఏమవుతుంది అనే దాని మీద. అంటే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త శృతి మించే మాట్లాడారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఒక సందర్భంలో పిచ్చి కుక్క అని అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పిచ్చి కుక్క, పిచ్చి కుక్కలు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా నడుస్తుంటాయి. రైట్. బహుశా అదేనేమో ఆయన నియోజకవర్గం షిఫ్ట్ అయినా కూడా ఆయనకి అక్కడ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం. అంటే ఇప్పుడు రిలీజ్ ఏమండి కాదు, ఇప్పుడు అదే భాషలో అదే ధోరణిలో మాట్లాడమనండి. ఇప్పుడు లేదు కదా, అందరిని వాళ్ళు అందరూ కామ్ అయిపోయారు కదా, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అవసరమైతే స్వరం ఎందుకు మారింది, కులం ఎందుకు గుర్తొచ్చింది ఒక్కసారిగా? అదే బలహీన వర్గాల మీద దాడని కూడా అంటూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వ సమయంలో 10 ఏళ్ల గౌడ కులస్తాడు అతన్ని కాల్చి చంపేశారు కదా, అక్క కోసం పోరాడుతుంటే మరి ఆ రోజు లేవని ఈ గౌడ గొంతు ఇప్పుడు తన కొడుకు విషయంలో ఎందుకు తెలుస్తుంది? ఇంకొక విషయం తెలుసో తెలీదా మీకు? పెడల్లో ఉన్నప్పుడు నేను స్వయంగా నేను చూశాను. నేను ఒక 13 ఎకరాల భూమి చేపల చెరువు కన్వర్షన్ కోసం నేను అప్లై చేస్తే ఎకరానికి 10,000 రూపాయలు లంచం ఎమ్మెల్యేకి ఇవ్వాలంట. ఎమ్మెల్యేకా? అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే చెరువు దగ్గర ట్రాన్స్ఫార్మర్ 4 లక్షలు. ఇది అతను రేట్లు ఫిక్స్ చేశాడు. ఓకే. లారీ మట్టి అయితే లారీ ట్రిప్కి ఎంత? గూడూరు మండలంలో అయితే ₹1 కోటి అక్రమ తవ్వకాలకి ₹1 కోటి ఒక పోలీస్ అధికారికి అతను కాంట్రాక్ట్ ఇచ్చాడు. నాకు తెలుసు అది ₹1 కోటి. అందుకనే అధికారి ఆ గూడూరు మండలం ఈ ఉండని నాడు ఎవడు కూడా జన సైనికుల మీద కేసు పెట్టాడు తప్ప వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాల. మీకు గుర్తుందో లేదో, మా జనసేన కార్యకర్తల్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్తంభాన్ని కట్టేసుకుంటారు. ఎందుకంటే అక్కడ అక్రమ గ్రామాలతో ఒకళ్ళు మా వాళ్ళు న్యాయవాది, విజయవాడ న్యాయవాది కూడా వెళ్తే స్తంభాన్ని కట్టేసుకుంటారు. కొట్టేసింది ఎవరు? ఈ పెడన, అప్పుడు నాటి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అంచాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటికి తీస్తాం అంటే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తవ్వి తీస్తాం, విచారణ చేస్తాం, దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పేసి. నాకు తెలిసి ఇది ఒక ట్రయల్ అనుకోవాలి. ఫస్ట్ జోగి రమేష్తో ఇది ఆల్రెడీ పెద్దిరెడ్డితో స్టార్ట్ అయింది. మీరు జోగి అనబాకండి, రోగి రమేష్ రోగి లేదు మీరు అనసేపు నేను అనకూడదు అన్నమాట. రైట్.
అంటే అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దందాలు, ఇసుక, మట్టి, ఇంకా ఇంకా చాలా వాటి మీద మా సొంత ఊరు కొండపల్లి, ఆ కొండపల్లి కిల్లా ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతాలు కూడా బోల్డంత గ్రావెల్ తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఓహో, ఓకే, కథలుగా చెప్తారు మీకు ఛానల్ వాళ్ళు వెళ్తే. రైట్ రైట్. అంటే ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ట్రయల్. జస్ట్ 2300 చదరపు గజాల స్థలం ఇది, దీనికి ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అన్నట్టుగా నేను జోగి రమేష్ మాట్లాడారు. సో ఇది ఒక ట్రయల్ అనుకోవచ్చా? ఇంకా వన్ బై వన్ వస్తాయా? ఇంకా టైర్లు అమ్ముకున్నాడు, పాత టైర్లు అమ్ముకున్నాడు. పాత టైర్లా? ఆర్టీసీ రీజనల్ చైర్మన్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఓకే చేస్తే కాంగ్రెస్ పార్టీ టైంలో, అప్పుడు కూడా వీడు టైర్లు అమ్ముకొని డబ్బులు గడించినోడు. రైట్. వీడి చరిత్ర అంతా కూడా దోపిడీలు, దొంగతనాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలే. మరి నిన్న వాడు శ్రీమతి ఏంటో మేము చాలా సక్రమంగా సంపాదించామని ఆమె గొల్లు నడుస్తుంది. కుటుంబం లేదా, మీకు లేదా, వాళ్ళకి లేదా అని పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు పెట్టి మరి దీవిస్తుంది. మరి నీ కొడుకు వాడు ముట్టికతో 25 ఏళ్ళు వాడు చంద్రబాబు నాయుడు పట్టుకుని ఏ రకంగా మాట్లాడాడు ఎన్నికల సమయంలో? మరి ఆడికి బుద్ధి జ్ఞానం లేదా? మరి 25 ఏళ్ళగా ఆడి ముట్టి కింద 75 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు పట్టుకుని రోగి అంటాడా? రైట్ అండి. ఇది జోగి రమేష్ విషయంలో. ఇంకా మరికొంతమంది గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే వల్లభనేని వంశీ టీడీపీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో A71గా ఉన్న వల్లభనేని వంశీని ఆల్రెడీ అరెస్ట్ చేశారనే ప్రచారం ఒక 2 వారాల క్రితం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేయలేదు, వాళ్ళ అనుచరులు మాత్రమే అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ 2 వారాలుగా వల్లభనేని వంశీ ఎక్కడున్నారు అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే చంద్రబాబు నాయుడు సైలెంట్ అయ్యారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే వల్లభనేని వంశీ అమెరికా పారిపోయాడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి. ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు ఈయన, ఆల్రెడీ కేసు ఉంది, కేసు రన్నింగ్లో ఉంది, అబ్స్కాండ్లో ఉంది, పోలీసులు ఎదుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు బెయిల్ ఇస్తుందా, ముందస్తు బెయిల్? నాకు తెలిసి సాధారణంగా ఇటువంటి వ్యక్తులకు హైకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే కొంత వ్యవస్థల పట్ల తప్పు అభిప్రాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ప్రస్తుతం అంతవరకు మాత్రమే కామెంట్ చేయగలను. ఓకే, రైట్. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడని వ్యక్తులు. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు లాంటి వారు. అధికార మదంతో ఏమైనా ఎవడి మీదైనా సరే విరుచుకు పడతారు, దాడులు చేస్తారు, లేకపోతే పిరికి పందల్లా పారిపోతారు. వీళ్ళు మగవాళ్ళు కాదు, అధికారం ఉంటే మగవాళ్ళు, అధికారం లేకపోతే వీళ్ళు ఎందుకు పనికిరాని సన్నాసం. రైట్, చూద్దాం మరి హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది. మీరు కూడా ఎక్కువ స్పందించడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రెజర్ పెట్టను. ధైర్యంగా ఎదుర్కోవాలండి. కేసు పెడితే ఏం చేస్తారు, మా అయితే అరెస్ట్ చేస్తారు. వీడి గారు అరెస్ట్ లో కొత్త బెయిల్ తెచ్చుకోమనండి. నాకు ఎటువంటి పాపం తెలియదని స్పాట్ లో నువ్వు వాస్తవాలు చెప్తే జడ్జి గారు ఇస్తారు బెయిల్. ఆ రోజు అదేగా చంద్రబాబు నాయుడు గారు మీకు కామెంట్ చేస్తుంది. అతను ముసలోడు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మరి మీరు యువకులు, మరి యువ రక్తం, అందులో పూలు కడిగిన ముత్యాలు కదా, కోర్టులు అనుమతి కదా, మీరు వెళ్ళండి, లేకపోతే మీరే సరెండర్ అయ్యి బెయిల్ తెచ్చుకోండి. రైట్. అంటే ఎక్కడ ఉన్నారు వల్లభనే? అంటే తిట్టించారు, హైకోర్టు గతి పట్టిందా మీకు? మన పోలీస్ వ్యవస్థ దగ్గర ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే 5 నిమిషాలు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అంటే. ఎందుకు ఈ ఇష్యూలో ఎందుకు అంత తాత్సారం జరుగుతోంది? ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే వాళ్ళ కుల సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి, మనోడు అధికారంలో ఉన్నాడు, మనోళ్ళనే ఇలా కక్ష సాధింపులకు దిగితే ఎలాగా అని చెప్పి కొడాలి నానిని, వల్లభనేని వంశీని ఎందుకో కాస్త లైట్ తీసుకోమని ఎవరో చెప్పారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగి ఉంటుందంటారు? నేను ఇప్పుడు చాలా పరుషంగా మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి. అన్నం తినే ఏ కమ్మోడైనా సరే వాళ్ళిద్దరిని వెనకేసుకున్నారు. అశుద్ధం తినే వాడైతే వెనకేసుకొస్తారు. రైట్ రైట్. అంతకు మించిన కామెంట్ తెచ్చుకోలేదు. రెండోది, కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ
చట్టం యొక్క చేతులు చాలా పొడవు ఎక్కువ. వీళ్ళు దొరుకుతారు, దాని ఫలితం అనుభవిస్తారు, మూల్యం కూడా చెల్లించుకుంటారు చట్టపరంగా. ఓకే, రైట్. ఇంకా వైసీపీకి మరో తలనొప్పిగా మారిన దువ్వాడ ఎపిసోడ్ గత 8 రోజులుగా సీరియల్ లాగా ఒకదాని తర్వాత ఒకటి చాలా జనాలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఏమవుతుందా, మాధురి ఎవరు, వాణి ఎవరు, దువ్వాడ శ్రీనివాస్కి వెళ్తూ ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది. మరోవైపు మాధురి చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నారు, తన మేజరు నేను మేజరు, తనకి పెళ్ళయింది నాకు పెళ్ళయింది, విడాకులు తీసుకోలేదంతే, అందుకనే మేము కలిసి ఉంటున్నాము, మాది అక్రమ సంబంధం కాదు, సహజీవనం అసలే కాదు, మాది అడల్టరీ, కోర్టులు కూడా ఏమీ చేయలేవు ఈ విషయంలో అని చెప్పేసి. సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా అక్రమ సంబంధాలు అవి బయటపడినప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు, కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో మాధురి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాది అడల్టరీ, మేము కలిసి ఉంటాం, తప్పేంటి, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి. సో ఇది నైతికమా అనైతికమా అంటే ఖచ్చితంగా అనైతికమే. పెళ్ళయి పిల్లలుండి విడాకులు తీసుకోకుండా వేరే మనిషితో ఉండడం, కలిసి ఉంటున్నామని ఓపెన్గా చెప్పడం అనేది ఖచ్చితంగా అనైతికం. మన సమాజం, మన వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థలు ఇటువంటివి యాక్సెప్ట్ చెయ్యవు. కానీ ఇదే దువ్వాడ శ్రీనివాస్ మీకు గుర్తుండే ఉంటుంది, పలు టీవీ డిబేట్లలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ అంశాన్ని ఎంత సీరియస్గా అగ్రెసివ్గా కార్నర్ చేశారంటే, భారత వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది, కుటుంబ వ్యవస్థ ఉంటుంది, ఒక రాముడు ఒకే సీత అని చెప్పి ఆయన ఏదో చెప్పారు. ఇప్పుడు జన సైనికులు అదే పదే చాలా చెప్పాడండి. అవునవును, చాలా 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 చెప్పారు. ఇప్పుడు దొరికే సన్యాసి ఆడొక వేదాంతి అన్నట్టుగా రైట్. ఈ వీడు వాళ్ళ బాసు, వాళ్ళ బాస్ అంటే ఎవడో జనాలకు అర్థమవుతుంది, జగన్. నేను చెప్పదలుచుకోలేదండి పేరు. వీడు ఒక సిద్ధాంతి, ఆడొక వేదాంతి. ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు, వీడి పేరు చట్టపరమైన కేసులు తీసుకోవచ్చు, కేసులు ఫైల్ చేయొచ్చు, వీడే కదా అమ్మాయి మీద కూడా వేయచ్చు. ఈ రోజుకి అంటే ఈ సంసారం అనే వ్యభిచారం చేస్తున్న వీళ్ళిద్దరికి ఈ రోజున చట్టాల ప్రకారం శిక్ష పడకపోవచ్చు, కానీ ఎందుకంటే దాన్ని తీసివేయటం వల్ల క్రూయల్టీ అని ఒకటి ఉందండి, అది కొత్త చట్టంలో కూడా ఉంది, దాని కింద వీళ్ళు ఖచ్చితంగా బుక్ అవుతారు. ఆ వాణి గారి కేసు పెడితే ఇద్దరు బుక్ అవుతారు. ఏ కేసు అది? గృహహింస చట్టం కింద. అంటే గత 498 ఏలో ఉందా ఇది? మానసిక వేధింపు కదండి. ఓకే. రెండోది ఏంటంటే గృహహింస చట్టం ఎలాగో ఉంది. ఈ 2 చట్టాల కింద ఖచ్చితంగా వీళ్ళిద్దరు లైబుల్ అవుతారు. ఓకే, వాణి గారు కేసు పెడితే మాత్రం వీళ్ళిద్దరిని కూడా శుభ్రంగా కోర్టుకి తెప్పచ్చు, చట్టపరంగా కోర్టులు శిక్షించే అవకాశం ఉంటుంది అని చెప్పి. దీనిలో ఏదో తెప్పచ్చు, దీనిలో ఏదో పెద్ద మనుషులు అది ఇన్వాల్వ్ అయ్యారంట, వాళ్ళనేమో ఏదో రాజీ చేయించే ప్రయత్నం చేశారట. వాణి కొన్ని డిమాండ్లు పెడితే దానికి దువ్వాడ శ్రీనివాస్ సగం డిమాండ్లకే ఒప్పుకున్నారు అన్నది. తర్వాత ఈ మాధురి భర్త కూడా, ఆయన పేరేదో ఉంది నేను మర్చిపోయాను, ఆయన కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఒకవైపు మాధురి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాది అడల్టరీ, నేను ఆయన కలిసే ఉంటూ ఉన్నాం, ఆయన నాకు ఫ్రెండు, ఫిలాసఫరు, నేను చనిపోయేటప్పుడు ఆయన నన్ను కాపాడారు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న భక్తినంతా ఆయన మాధురి తన మాటల్లో చెప్తూ ఉంటే, తన భర్త మాత్రం చెప్తూ ఉన్నారు, మాధురి భర్త, తన మీద నాకు నమ్మకం ఉంది, అటువంటి తప్పు పని చేయదు అని చెప్పి ఆయన ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి అంటే ఇటువంటివన్నీ కూడా ఫ్యామిలీ కోర్టుల్లోకి వెళితే ఎటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది? దీన్ని కోర్టులు పెద్ద సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జరగాల్సిన చర్చ జరిగిపోయింది, పోవాల్సిన పరువు పోయింది. మీరు మేము వెళ్తే తీసుకో, కానీ ఆ వాణి గారు వెళితే వాళ్ళ పిల్లలు వెళ్తే బట్టి ఖచ్చితంగా తీసుకుంటారు సీరియస్. రెండోది ఆ మహాతల్లే చెప్పింది కదా తను ఏం చేస్తున్నాడు అనేది, ఇంకా దానికి వాళ్ళ భర్త సర్టిఫికేట్ అనవసరం. ఇకపోతే ఆ మిగతాదంతా ఇప్పుడు పందులు బురదలు దొరుకుతాయి, మనం ఆ బురద ఇంకా చూడకుండా పందులు ఇంకా చూడకుండా ఉండటం బెటర్ సమాజం, లేకపోతే ఆ బురద మళ్ళీ మనకంటే. రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో కాస్త ఊరట, కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోవడం, బొత్స విజయం ఇక లాంఛనమే. ఎవరో ఒక ముస్లిం పేరుంది మర్చిపోయాను,
ఆయన నామినేషన్ వేశారు, ఆయనతో కూడా విత్డ్రా చేయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం. ఎందుకంటే ఇంకా లాంఛనం చేసేద్దామని చెప్పి కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశం. దీని మీద మీకు నచ్చని ఒక నాయకుడు అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స అని చెప్పి. సో ఈ ఒక్క ఎన్నికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందా? అంటే వాడిపోయిన మొక్కకి మళ్ళీ చిగురులు వస్తాయా? ఆయన అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే అతని యొక్క ట్వీట్ ఎలా ఉందంటే పక్కింటోడు తండ్రి అయితే ఇంటికి సంతోషపడినట్టుంది. రైట్, పక్కింటోడే ఉందండి, ఆయన వైసీపీ నాయకుడే కదా బొత్స, ఈయన వైసీపీ నాయకుడే. నేను చెప్తాను ఉండండి సార్. చెప్పండి. ఇప్పుడు వాడి ట్వీట్ గురించి మాట్లాడే ప్రస్తుతం అసలు సందర్భం గురించి చెప్తారు. ఈ టైంలో ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా వేస్తారో వాళ్ళందరికీ పంట పడుతుంది. ఎందుకంటే చక్కగా వాళ్ళు మొట్ట చెప్పి విత్డ్రా చేయించుకుంటారు, ఎంతో కొంత వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. సో అది ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళది. మరి ఈ ఇతర విషయంలో ఇండిపెండెంట్ గా ఇచ్చిన వాడు మరి దానికి లొంగుతాడా లేకపోతే నిలబడతాడా అనేది అతను విషయం. అతను విత్డ్రా అయ్యాడంటే మరి ఇక మనం ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే, విత్డ్రా అవ్వకపోతే జరిగే నష్టం ఏంటి? అసలు కూటమే పోటీలో లేదు కదా. మహా అయితే ఆ కూటమి నాయకులు, కూటమి సభ్యులందరూ కూడా కూటమికి సపోర్ట్ ఇస్తున్న సభ్యులు అవ్వచ్చు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా కొంతమంది అటు ఇటు మారారు కాబట్టి వాళ్ళు ఒక 200 నుంచి 250 మంది వరకు ఉంటారు కాబట్టి వాళ్ళు అతనికి ఇండిపెండెంట్కి వేసే అవకాశం ఉన్నా కూడా బొత్సాకి ప్రమాదం లేదు కదా. వాళ్ళు శుభ్రంగా ఒక 600+ నెంబర్ ఉన్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, టెక్నికల్ అంశం. చెప్పండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని విలువల స్థాపన కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం చాలా దృష్టి పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళు పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు ఎన్నికల్లో. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి కాకుండా మేము వాళ్ళకి తీసుకోవటము, వాళ్ళకి ఒక క్యాండిడేట్ నిలబడటం అంటే అది కొంత అనైతికం అవుతుంది. మేము వాళ్ళని గెలిపించుకోవడం. ఈ అనైతిక విధానాలు, అప్రజాస్వామ్య విధానాలకి కూటమి ప్రభుత్వం వెళ్ళదలుచుకోవాలి. తెలుగుదేశం ప్రయత్నం చేశారు కదా, కానీ ఎంత ప్రయత్నం చేశారు? మొత్తం ప్రయత్నం అంతా చేసి చివరికి ఇంకేం చేయలేక ఇప్పుడు అదైతికం అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు. మీరు ఒక్క మాట వినండి. చెప్పండి. ప్రయత్నం చేశారు మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు నిర్ణయం ప్రకటించడం లేట్ చేయడం వల్ల. లేదు, ప్రయత్నం జరిగిందండి, ప్రయత్నం జరిగింది. పీలా బాబ్జీ అన్నారు, మీ బైరా దిలీప్ అన్నారు. ఎవడు చెప్పాడు? కూటమిలో ఎవడన్నా చెప్పాడా? ఎవడ కాడు వాడి పేర్లు వాడు రాసుకుంటే మీడియా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు. ఏదో సినిమాలు ఈ మధ్య వచ్చిన మహేష్ బాబు సినిమాలో అతను ఎందుకు వచ్చాడు సీఈఓ ఇండియా కంటే 5,000 కోట్లు పెట్టుబడి పెడతారు కంట అంటే అతను చెప్పలేదు కదంటే మనం చెబుదాము. ఒకవేళ చెప్పడనుకో మనం ముందు బ్రేక్ చేసినట్టు అవుతుంది, చెప్పలేదనుకో ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా అడుగుదాము అన్నట్టుగా ఉంటది. మీడియా తీరు కూడా అట్లానే ఉంది. మేము కూటమి ప్రభుత్వం తరపున ఎవరైనా క్యాండిడేట్ ప్రకటించాలా, పలానా తారీఖు ప్రకటిస్తాను కూడా మేము చెప్పాలా. మేము కూటమిగా మా జనసేన అయితే ఒక సూత్రబద్ధ నిర్ణయం ఒకళ్ళ దాంట్లో. అందుకనే మేము గతంలో కూడా చనిపోయిన వ్యక్తుల యొక్క స్థానాల్లో పోటీ చేయడానికి మేము ఇష్టపడాలి. సూత్రబద్ధమైన నిర్ణయం వల్ల బీజేపీ కూడా అదే ధోరణి. ఇప్పుడు ఇక్కడ మన తెలుగుదేశం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు తప్పుకున్న తర్వాత ఈ రోజు అదే ఆ వ్యక్తులతో మళ్ళీ పోటీకి నిలబెట్టాలి అనే దాని మీద కొద్దిగా అభ్యంతరకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి సూత్రబద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాకు రెండోది ఈ ఒక్క సీటు వల్ల ఉండేది లేదు, ఊడేది లేదు. మాకు వచ్చేది ఒరిగేది లేదు, చచ్చేది లేదు. రైట్, ఏదైనా ప్రయత్నం చేసి మళ్ళీ ఇబ్బంది అయితే చాలా అవమానం కదా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ బొత్స గెలవడం వల్ల వైసీపీలో లుకలుకలు పెరుగుతాయి. లుకలుకలా పవర్ సెంటర్ గా ఇతను మాట్లాడే అవకాశం ఉంటుంది అసంతృప్తులకి. కాబట్టి మాకు అది మంచిదే కదా భవిష్యత్తులో. రైట్ రైట్, ఏదో ఒకటి బూస్టప్ ఏదో అంటారు కదా, ఏదో ఎంతో కొంత బూస్టప్. నిజంగా 11కి పరిమితం అయిపోయిన ఒక పార్టీకి ఎమ్మెల్సీ ఇతను అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? ఒక మాట మాట్లాడడానికి 5 నిమిషాలు టైం తీసుకుంటాడు. సర్లేండి, అదేదో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్, మనం పర్సనల్ ప్రాబ్లం చేయకూడదు. వాగ్దాటి లేదు. కాకపోతే ఆ చేసిన దాని మీద ఏదో పరువు ప్రతిష్టలు ఏడ్చినాయి. దానివల్ల అయితే కావచ్చు. అతని వల్ల మాకు వచ్చేది లేదు, ఊడేది లేదు, పోయేది లేదు. ఇంకొక వ్యక్తి అంతే అదనంగా మేము రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో
మేము ప్రతిసారి సిస్టమేటిక్ గెలుచుకొని వాళ్ళ మెజారిటీ పూర్తిగా తగ్గిస్తాం. నెక్స్ట్ ఎమ్మెల్సీలన్నీ మాక్సిమం మీవే కదా, మీకెన్ని జనసేన ఐ మీన్ టీడీపీకి ఎన్ని బీజేపీకి ఎన్ని అని చెప్పి వాటాలు వేసుకోవడమే. ఎందుకంటే మొత్తం చట్టబద్ధంగా చేయాల్సిన పనిని చట్టపరంగా మేము తీసుకోవాల్సిన అవకాశాలని ఇటువంటి అప్రజాస్వామ్య విధానాల్లో మేము వెళ్ళదలుచుకోలేదు. రైట్ అండి. శాంతి ప్రసాద్ గారు ఒక అడ్వకేట్ గా, ఒక పొలిటీషియన్ గా చాలా అంశాలకు సంబంధించి